హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటో ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఇన్షాట్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూసిద్దాం. ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ అనే ఈ విధంగా వస్తుంది. అందులో కాన్వాస్కి వెళ్ళండి. కాన్వాస్కి వెళ్ళాక మీకు ఆ వీడియో ఎంత లెంత్లో ఉండాలో చూసుకొని ఫస్ట్ ఆ వీడియోకి తగ్గట్టు జూమ్లో ఉండాలా, లోలో ఉండాలా అన్నీ చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఆడియోకి వెళ్ళండి. ఆడియోకి వెళ్ళగానే మా మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ మ్యూజిక్ లైబ్రరీలో ఏమేమి సాంగ్స్ ఉన్నాయో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అండి. సో ఎఫెక్ట్స్లో మీకు ఏమైనా ఎఫెక్ట్ కావాలా అని చూసుకోండి. చూసుకొని అది మీకు ఒకవేళ నచ్చితే పెట్టేసుకోండి. నెక్స్ట్ రికార్డ్ అండి. రికార్డ్ అంటే మీరు ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటారనుకోండి, ఆ వీడియోకి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఆడియో బదులు వాయిస్ రికార్డ్ చేయడమే బెస్ట్ అండి. నెక్స్ట్ ఏఐ స్పీచ్. ఏఐ స్పీచ్ అంటే ఏం లేదండి. సో మీకు ఒకవేళ వాయిస్ ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, సో అందులోకి వెళ్ళి మేము ఇట్లా ఏఐ స్పీచ్ ద్వారా ఇవ్వాలనుకుంటామంటే అందులో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ వాయిస్ ఇవ్వచ్చు. ఇవి కూడా స్టిక్కర్స్ కూడా అంతేనండి. స్టిక్కర్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎఫెక్ట్స్ మీకు కొంచెం లుక్ కావాలి మాకు ఆ వీడియోకి అని అంటే ఇవన్నీ గ్లిచ్, పేడు, బ్లూ, బీట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే వాల్యూ కొంచెం పెంచుకోవచ్చు. ఇంకా కొంచెం జిమ్లో కావాలంటే మీకు కొంచెం వాల్యూ పెంచుకోవచ్చు, లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు వద్దనుకుంటే ఒరిజినల్కి రావచ్చు, లేకపోతే అక్కడ టిక్ మార్క్ ఉంది కదా అది పెట్టండి. నెక్స్ట్ ఏఐ ఎఫెక్ట్ అంటే ఇంకా కొంచెం మీకు ఏమైనా లుక్ కొంచెం తగ్గిందో అనుకోండి, లేకపోతే దేనికైనా ఏమైనా నచ్చలేదు అనుకోండి, అది పెట్టుకోవచ్చు. అది మీకు ఆప్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో చాలా రకాలైనవి ఉన్నాయి. అందులో పింక్ ఉంది, వింటేజ్ ఉంది, వైట్ అండ్ బ్లాక్ కలర్ అవన్నీ ఉన్నాయి. సో అవి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి ఏముంది, లైట్నెస్, కన్స్ట్రక్ట్ అని ఉన్నాయి కదా, సో వాటిని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే యావరేజ్లా ఉంచుకోవచ్చు. మీకు ఒకవేళ లోగా ఉంది బ్రైట్నెస్ అంటే ఇంక్రీజ్ చేసుకోండి, బాగా బ్రైట్గా ఉందంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే యాప్ ఉంది కదండి. సో మీకు ఏదన్నా దాని మీద ఇంకొక వీడియో కావాలనుకోండి, సో దాన్ని క్లిక్ చేసి వస్తుంది, లేకపోతే ఇంటూ చేయండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్. ఇవేం లేదంటే మీకు ఏదన్నా వద్దనుకుంటే దాన్ని స్ప్లిట్ చేసి అది పోతుంది. ఒకవేళ వాల్యూమ్ అనేది మీకు ఏమైనా వాయిస్ ఉంటే దాన్ని మ్యూట్ చేసుకోవచ్చు. ఈ స్పీడ్ అండ్ స్లో అనేది మీకు ఒకవేళ లెంతీగా కావాలంటే స్లో చేసుకోండి, స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టేసుకోండి వీడియోని. ఇది యానిమేషన్ వచ్చేసి అవుట్, కాంబో, లూప్ అని 3 ఉంటాయి. అందులో మీకు మంచిగా ఇంకా దానికి బాగా కనిపించాలి వీడియో అని అంటే దాన్ని యూజ్ చేసుకుంటే మీరు మంచి ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇందులో క్రాప్ చేసుకోవచ్చు వీడియోస్ని, అన్నీ ఉంటాయి. వాయిస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాయిస్ ఎఫెక్ట్ అని, ఫ్రీజ్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది, ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. సో మీకు నచ్చితే పెట్టేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్షాట్ అనే లోగో కనిపిస్తుందా అండి అందరికీ? సో ఆ ఇన్షాట్ అనే లోగో మీకు అది మాకు వద్దు, ఆ వాటర్ మాకు కొంచెం పోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తేనేమో ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఫ్రీ రిమూవ్ అని ఇలా వస్తుంది. సో దాన్ని వచ్చిన తర్వాత అది అడ్వర్టైజ్ వచ్చి పోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసుకోండి ఈ వీడియోని. మీకు క్వాలిటీ ఎంతలో కావాలనో అది ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీది గ్యాలరీకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి.